బఫర్ జోన్ అని మీ గేట్ పైన చూసా. ఎప్పుడు రాసారండి? ఆ మార్కింగ్ ఎప్పుడు జరిగింది? ఏముంది ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్ ఓవర్ నైట్ రాసుకొని వాళ్ళ పాటు ఎప్పుడు వచ్చారో ఎప్పుడు రాసుకొని పోయినారో మాకేం తెలియదు అని. బట్ వీ హీన్ స్టేయింగ్ హియర్ ఫర్ ద పాస్ట్ 24 years. 2020 నుంచి 1999లోనే మాకు మున్సిపల్ పర్మిషన్ వచ్చింది. మున్సిపల్ కమిషనర్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి. హూడా అప్రూవ్డ్ లేఅవుట్. ఇది అంటే వీ హీన్ పేయింగ్ ప్రాపర్టీస్ యాక్ట్ సిన్స్ 2000 24 years నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం. ఎలక్ట్రిసిటీ లైన్ ఉంది, బిల్స్ ఉన్నాయి, వాటర్ బిల్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. And now they sent a notice saying that you're illegally staying here, it comes under buffer zone. FTL అనేది అప్పుడు లేదు. FTL came into existence only end of 2001 or 2002. మేము 99లోనే మాకు పర్మిషన్స్ వచ్చినాయి. Now overnight they coming and saying that we will demolish your structure, which is really unfair. And ఫాదర్ అండి పాలిటిక్స్ లో ఉంది మీ ఫాదర్? మా ఫాదర్ ఎంపీగా ఉన్నారండి. ఈయన సీఎం గారు ఈ సీఎం గారు పుట్టక ముందు నుంచే మా ఫాదర్ ఎంపీ. బీయింగ్ లాయల్ కాంగ్రెస్ పీపుల్, దిస్ ఇస్ వాట్ వీఆర్ ఫేసింగ్. మేము ఎప్పుడు పార్టీ మారలేదు, చేయలేదు. మా ఫాదర్ కూడా అట్టే సింపుల్గా పెంచినారు మమ్మల్ని. మా ఫాదర్ ఎంపీగా క్యాబినెట్ అనుకున్నప్పుడు కూడా మేము గో అరౌండ్ ఇన్ సైకిల్లో తిరుగుతూ ఉన్నాము. అట్టనే పెంచారు మా ఫాదర్. ఇప్పుడేంది వీళ్ళందరూ సర్పంచులు ఫార్చునర్లు, వాళ్ళకి కన్వాయిలు గిన్వాయిలు అట్లుంటాయి. కానీ మా ఫాదర్ అప్పుడంతా ఎంపీ గుండి అన్ని ఏళ్ళు అప్పుడు నెహ్రూ టైం టు ఇందిరాగాంధీ టైం వరకు ఉన్నారు. సింపుల్గా పెంచినారు. మాకున్నది 210 square yards ఇల్లు. నేను మా అమ్మ ఉంటాం. ఇంకా మీరు అంటే కాంగ్రెస్ పాలన మీరు చూశారు, యు ఫీల్డ్ ఇట్, యు సా ఇట్. సో అప్పటికి ఇప్పటికి ఎథిక్స్ మారల్స్ ఇదేంటంటే ఇదంతా పాలిటిక్స్, ఎంత ఇప్పుడంతా వెంజన్స్. ఇవంతా వాడిట్లా చేశాడు, నా ఇల్లు కూడా కొట్టాడు, నన్ను జైలు వేసాడు, ఇప్పుడు మీ ఇల్లు పాలు కొడతాను, మిమ్మల్ని ఇది చేస్తాను. అంతా వెంజన్స్. పాలిటిక్స్ అంతా వెంజన్స్, రివెంజ్ పాలిటిక్స్ అంటాం కదా, అంతే. ఇంత ముందులాగా కాదు. ఇప్పుడు శత్రువు అయినా కానీ మన అన్నట్టు పోతా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఏందమ్మా ఇది? నువ్వు నన్ను కొట్టావు, నేను నిన్ను కొట్టాను. అదే అవి మధ్యలో వీఆర్ గెటింగ్ శాండ్విచ్డ్. మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. అవసరం చెప్పు? రియలీ నాకు రియలీ రిగ్రెట్ అనమాట. మాకు ఎన్నేళ్ళు నమ్ముకొని కాంగ్రెస్లో మా ఫాదరు, చెప్పాను కదా, నెహ్రూ టైం నుంచి ఇందిరాగాంధీ టైం వరకు హీ వాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. హీ వాజ్ లేటర్ హోల్డింగ్ క్యాబినెట్ ర్యాంక్. ఇఫ్కో చైర్మన్గా ఉన్నారు 9 ఏళ్ళు. సింపుల్గా మీరు చూడండి. హీ వాజ్ హెడింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ వర్త్ 60,000 crores. 60,000 కోట్ల సంస్థకి హెడ్ 9 ఏళ్ళు ఉన్నారు. కానీ మేము ఉండేది 210 గజాల్లో. వీ హ్యావ్ నో అదర్ ప్రాపర్టీ అదర్ దెన్ దిస్. ఏదైనా ఉంటే లెట్ ద గవర్నమెంట్ సాక్, లెట్ దమ్ సాక్. ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. నాకు వేరే ప్రాపర్టీ ఎక్కడైనా ఒక 5 గజాలు ఎక్కువ ఉంటే కూడా ఇక్కడ హైదరాబాద్ అయినా కాదు, ఎనీవేర్ ఇన్ ఇండియా ఆర్ ఎల్స్వేర్, లెట్ దమ్ సాక్. ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. ఇల్లు కూడా అప్పుడు మీ ఫాదర్ పాలిటిక్స్లో ఉండి చాలా పెద్ద పదవులలో పనిచేసి కూడా ఇంత సింపుల్ లైఫ్ స్టైల్ అనేది చూస్తున్నాం. సో అసలుకి ఇప్పుడు ఈ పరిస్థితి ఉందా? మమ్మల్ని అట్టే పెంచారు మమ్మల్ని. మేము అప్పుడు ఎస్టీడీ చేసుకుంటే కూడా తిట్టేటోళ్ళు మా ఫాదర్. ఎస్టీడీ ఇది గవర్నమెంట్, ఇది అప్పుడంతా ఎస్టీడీలు కదా, మా ఫోన్లో అడుండేటి ఎస్టీడీలే కదా. ఎస్టీడీ చేసుకుంటే కూడా ఇది ఇన్స్టిట్యూషన్ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, అది తప్పు, యూ షుడ్ నాట్ మిస్యూజ్. అట్టే పెంచాం. సైకిల్లోనే తిరుగుతూ ఉన్నాం, సైకిల్లోనే స్కూల్ కాలేజ్ పోయేటోళ్ళం. నా ఫస్ట్ బిజినెస్ కూడా నేను ఏదో బొగ్గు వ్యాపారం చేసుకొని ఇది ఒక లూనా కొనుక్కున్నాను, అంతే. అది నా స్వయం కృషితో. అంతే కదండి. వీ హ్యావ్ నో అదర్ నథింగ్ ఎల్స్ ఎక్సెప్ట్ దిస్ హౌస్. యా హ్యావ్ ఎ కార్ ఉంది, ఇల్లు ఉంది, అంతే. షీ గెట్స్ అ పెన్షన్, నేనేదో కాసు గేస్తే ఏదో సంపాదించుకుంటున్నా. సో ఇదనమాట ఈ ప్రజెంట్ మనం ఏదైతే ఉందో ఒక ఎంపీకి సంబంధించిన, మాజీ ఎంపీకి సంబంధించిన ఇల్లు అనమాట. సో మనం ఇట్లాంటి ఎంపీస్ ఇల్లు ఇప్పుడు చూద్దామనే కూడా మనకు కనిపించేది. కానీ సో సింపుల్గా వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేసారు. కానీ ఇవాళ మనం చూస్తుంటే బఫర్ జోన్ అని రాత్రికి రాత్రే వాళ్ళ ఇంటి గేట్ పైన బఫర్ జోన్ రాసి వచ్చేసరికి వాళ్ళ ఇల్లు ఎప్పటి వరకు ఉంటుందో అని తెలియని పరిస్థితులు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించే పరిస్థితికి వచ్చారు. సో ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారినా కానీ ఎక్కడ
కూడా విమర్శలు కనిపించలేదు. అంటే టీడీపీ పైన కావచ్చు, బీఆర్ఎస్ పైన కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఉండే కాంగ్రెస్ పైన ఎన్నో విమర్శలు సొంత పార్టీ వాళ్ళే చేయడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే సొంత పార్టీ వాళ్ళు చేసే పనులు కావచ్చు, లేదంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే విమర్శించడం, ఇది ప్రజా పాలన కాదు, ప్రజలని ఇబ్బందులు పెట్టే పాలనగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మాట వచ్చింది అంటే వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అనేది మనకు తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే బఫర్ జోన్స్ అనేది కూడా వాళ్ళకి ఇంటిమేషన్ కూడా లేకుండా నైట్ వచ్చి బఫర్ జోన్ అని రాసిపోయినరు. అయితే ఇన్ని రోజులు అసలుకి ఈ సంస్థలు ఏమైపోయినాయి? నిజంగా బఫర్ జోన్‌లో మేము ఉంటే 24 సంవత్సరాల నుంచి మాకు తెలియకుండానే మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండే పరిస్థితికి ఉన్నాం. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇల్లు కూల్చేస్తే మేము ఎక్కడ పోవాలి అనే ప్రతి ప్రశ్నకి జవాబుదారీ ఎవరు ఉంటారు అనేది మనం కూడా చూడాలి.